పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగానే ప్రెస్ క్లబ్కి వస్తాము, టైము డేటు ప్లస్ ప్లేస్ కూడా చెప్పి వచ్చారు. వారితో పాటు ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ, మహిళా నాయకురాళ్ళు అందరూ, మిగతా అందరూ ఇక్కడే ప్రెస్ క్లబ్లో ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళు ఛాలెంజ్కి మరి సిద్ధమై వచ్చారు. మరి ఏంటి మరి కేటీఆర్ చెప్పినట్టు మరి టైము డేటు ప్లేస్ చెప్పినట్టు ఆయనతో పాటు మీరు అందరు వచ్చారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిలుస్తారు రేవంత్ రెడ్డి గారు, మరి పిరికిగా తప్పించుకుంటారు వాళ్ళే. తాను ఇక్కడ సిద్ధంగా లేకపోతే తాను ఢిల్లీకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మంత్రులను పంపించాల్సింది కదా. సవాల్ విసిరింది మీరే, చల్లగా జారుకున్నది మీరే. ఎవరు విసరమన్నారు? సమర్థులు అయితేనే విసరనుంటాయి సవాల్. ఆ సమర్థత లేకపోతే ఛాలెంజ్ను స్వీకరించి మేము వచ్చి చర్చకు సిద్ధం. మీకు రచ్చ చేయడమే ముఖ్యమైతే చర్చకు రాకపోతే సవాల్ ఎందుకు విసిరాలి? మేము స్పందించమనుకున్నారా? 9.5 ఏళ్ల కాలంలో మేము రైతుకి ఎంత మేలు చేశామో రైతుకు తెలియదా? మాకు తెలియదా? మీకు కూడా తెలిసి ఈ విషయం. కప్పిపుచ్చుకోవడానికి, బుకాయించడానికి అబద్ధాలు అలవాటై అదే రొటీన్గా ఎంతకాలం అబద్ధాలు? అధికారంలోకి రావడానికి అబద్ధాలు, ఇవాళ అధికారాన్ని కాపాడుకోవడానికి కూడా అబద్ధాలేనా? ఇంకా 3 సంవత్సరాలు మీకు సమయం ఉన్నది. ఇంతవరకు మీరు ఏం చేసినా చేయకున్నా ఇకపైనైనా చేయండి రైతులకు, ఇకపైనైనా చేయండి మహిళలకు, ఇకపైనైనా చేయండి నిరుద్యోగులకు, యువతకు, సమస్త తెలంగాణ ప్రజానికానికి మీరు ఏం చేస్తారో చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. ఇది చేత కాదు, పాలన చేత కాదు. మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి, అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండడానికి 15 రోజులకో ఎత్తుగడ, 10 రోజులకో ఎత్తుగడ, వారానికో ఎత్తుగడ ఇట్లా ముందడేసుకొని కూర్చుంటారు, బొక్కబోర్లో పడతారు. ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్ది కాదు అంటే రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ది కాదు, అందుకే రావట్లేదు ప్రెస్ క్లబ్ కానీ అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకు పిలిచిండ్రు? స్థాయి కానప్పుడు ఎందుకు పిలిచిండ్రు? మరి మోడీ గారి స్థాయి, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఒక్కటేనా? స్థాయి అరిగే మాట్లాడినరా రేవంత్ రెడ్డి గారు? మోడీ గారు వస్తారో, కిషన్ రెడ్డి గారు వస్తారో, కేసీఆర్ గారు వస్తారో, కేటీఆర్ గారు వస్తారో? మీరే కదా చాయిస్ ఇచ్చింది, ఎవరెవరు రావాలనో తేల్చి చెప్పింది. మరి ఒకరు వచ్చిండ్రు, మీరు పిలిచినటువంటి కిషన్ రెడ్డి గారు వచ్చేటట్లేరు. ఎందుకంటే మీరు వారు ఒక్కటే. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకరినొకరు అడ్డు. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం బీజేపీ గొంతెత్తింది ఎన్నడూ లేదు. నిరుద్యోగుల సమస్యల కోసం బీజేపీ ఎత్తింది ఎన్నడూ లేదు. మహిళల సమస్యల కోసం బీజేపీ అసలు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సోయి, ప్రేమ లేనిది ఒక జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక అక్షింతలు పంచి ఒక హిందుత్వం నినాదం మీదనే గద్దర్ గారు గుర్తొస్తారు. భారత మాతను బజారుకి ఇచ్చిన బాడుకావులీల్లో అని గద్దర్ గారు పాడినటువంటి పాట గుర్తుకొస్తుంది. మతం అనేటువంటి గాంజా సమాజం మీద విసిరి యువతను వల్లో వేసుకొని ఇవాళ యువత కోసం నువ్వు రావు, ఇవాళ విద్యార్థుల కోసం నువ్వు రావు. బీజేపీ మౌనం ఎందుకు వహిస్తుంది? కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు? పార్టీ ఎందుకు స్పందించదు? ఓహో, మీకు ఇంతకన్నా ముఖ్యమైన పని ఉంది కదా. మీరు సీమాంధ్ర తొత్తులకు, సీమాంధ్ర చంద్రబాబు ఏజెంట్లకు, ఇక్కడ ఉన్నటువంటి ఆ పత్రికలకు, ఆ విషపుత్రికలకు, ఆ విషనాగుల తోకలకు మీరు రక్షణ కదా, మీరు కాపలా కుక్కలు కదా, మీరు రక్షిస్తామని చెప్తారు కదా. అది కాదు ఇక్కడ పరిస్థితి. మరి ఇవాళ మేము వచ్చినాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కేటీఆర్ గారి పేరు చెప్పిండ్రు, సరే ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఢిల్లీకి మూటలు మోయడానికి ఆయనకు పిలుపు వచ్చింది, వెళ్ళిండ్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కదా, వ్యవసాయ శాఖ మంత్రి రావచ్చు కదా. ప్రధానంగా దాని మీదనే కదా సవాల్ విసిరింది. రారు, ఎందుకంటే విషయం లేదు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి, చర్చలో కూర్చోవడానికి. వాళ్ళు చేసిందేం లేదు చెప్పడానికి, కాబట్టి వాళ్ళు రాలేదు. గతంలో అంటే రోజా కేసీఆర్కి చేపల పులుసు పెట్టింది. అలాగే జగన్తో కలిసిమెలిసి కేటీఆర్ ఉన్నారు. మీరా మమ్మల్ని ప్రశ్నించేదని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటున్న పరిస్థితి. ఏం పక్క రాష్ట్రాలు రెండు యుద్ధం చేసుకోవాలా? కత్తులు చూసుకోవాలా? సామరస్యంగా మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. సముద్రం పాలు నీళ్లు కాకుండా 2 రాష్ట్రాలు బాగుపడాలి. మీరు పండించుకొని మేము పండించుకుంటాం, నీటిని సద్వినియోగం చేసుకుందామని కదా కేసీఆర్ గారు చెప్పిండ్రు. అటు మహారాష్ట్రతో సఖ్యతతోనే కదా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మీరు తెచ్చిండ్రా? మీరు అనుమతి తీసుకొచ్చిండ్రా? మీరు బాబ్లీని ఆపగలిగినరా బాబు గారు అన్నాడు. ప్రజలు గమనిస్తలేరా? మీరు ప్రజలు మర్చిపోయినరేమో అని అనుకుంటే అది భ్రమనే. ప్రజలు అన్నీ గుర్తిస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? 18 నెలల పాలన 180 సార్లు
అబద్ధాల మీద అబద్ధాలు, రోజు అబద్ధాలు, అందరూ అబద్ధాలు. సవాళ్ళు విసురుతారు, చర్చకు పిలుస్తారు, రచ్చ తప్ప విషయం ఉండదు. ఏంటయ్యా ప్రయోజనం దీనివల్ల? రాష్ట్ర ప్రజల కొనగూడేది ఏంటయ్యా ప్రయోజనం? రేవంత్ రెడ్డి గారు చెప్పండి, సవాల్ విసిరింది ఎందుకు, చల్లగా జారుకున్నది ఎందుకు? మరోవైపు కొత్తగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు టీ న్యూస్ మీద దాడి చేస్తాము మా బీజేవైఎం కార్యకర్తలతోనే చెప్పడం జరిగింది. ఆయన అంటే ఓ రాజకీయ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు. ఎందుకంటే ఎవరైతే వదరు బోతులు ఒర్రే వాళ్ళకే గుర్తింపు ఉన్నదే. బండి సంజయ్ లాంటి వాళ్ళు కారు పోతే కారు ఇస్తాం, చలాన్లు మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద నడిపించుకోండి, యాక్సిడెంట్లు అయినా పర్వాలేదు, చలాన్లు వేయం బండ్లకు అని ఇట్లాంటి మాటలు చెప్పి జిహెచ్ఎంసీలు ఎన్నో కొన్ని సీట్లు సంపాదించిండు కదా. అట్లా ఏదైతే అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఏదైతే వదరితే గుర్తింపు దక్కుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నట్టున్నారు. ఆయన యాక్చువల్గా ఆయన రోల్ అది కాదు, ఆయన అట్లా మాట్లాడే వాళ్ళు కాదు. అయినప్పటికీ మాట్లాడినరు, సరే ఆయన మాట్లాడినరు. బండి సంజయ్ గారు ఎట్లా సమర్థిస్తారు, ఎట్లా దాడి చేస్తారు? టీ న్యూస్ మీడియా కాదా? టీ న్యూస్ మేమేమన్నా దాడి చేసినామా? ముందే మీకెందుకు భయం? రాధాకృష్ణ గారికి ఎందుకు భయం? ఈ ప్రభుత్వం అంటే రాధాకృష్ణకు కాపలా కుక్కగా పనిచేస్తుంది. మీరెందుకు మాట్లాడతారు? మోదీ గారిని అదే కొత్త పలుకులో విమర్శించినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మోదీ గారి కంటే ఎక్కువైందా ఇవాళ కాంగ్రెస్ మీకు? మోదీ గారి కంటే ఎక్కువైందా కాంగ్రెస్ మీకు అని బీజేపీని ప్రశ్నించరా తెలంగాణ ప్రజలు? అన్నీ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ అవకాశవాద రాజకీయాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమాధానం చెప్తారు. ప్రజా కోర్టులో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మతం ముసుగు ఎంతకాలం కప్పుకుంటారు, ఎంతకాలం మతం చిచ్చు రేపుతారు ప్రజల్లో? ప్రజలు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటారు, తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని కోరుకుంటారు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, మహిళలకు సంక్షేమం జరగాలని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష.